హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఫర్ ఆల్ ఆన్ సెలెక్ట్ చేసుకోండి. వీడియో అయితే మేము కార్తీక మాసంలో కేదారస్వామి నోములు అయితే చేసుకుంటాము. అప్పుడు షూట్ చేసిన వీడియో అనమాట. మేమైతే ఈ కేదారస్వామి నోములు కార్తీక మాసంలో వచ్చే సోమవారాలు మాత్రమే చేసుకుంటాము. అలా అయితే మాకు లాస్ట్ సోమవారమే కుదిరింది. ఇంకా ఆ వారం అయితే హడావుడిగా చేసేసుకోవాల్సి వచ్చింది. అబ్బో, అప్పుడెప్పుడో వీడియో ఇప్పుడెందుకు చూడాలని అస్సలు వెళ్ళిపోకండి. ప్లీజ్ ఫుల్ వీడియో చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇంకా పొద్దున్నే లెగ్సేసి 7 లోపు అయితే ఇంట్లో పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్నాము. 2024లో నోములు చేసుకున్నప్పుడు అయితే మా చిన్నబాబు కడుపులో ఉన్నాడు. అప్పటికి ఇంకా ఎవరికీ తెలియదు నేను ప్రెగ్నెంట్ అని. ఇంకా 2025లో అయితే వీటితో కలిసి పూజ చేసుకోవడం చాలా మంచిగా అనిపించింది నాకు. కేదారస్వామి నోములు అయితే చాలా మంది చేసుకుంటారు, కానీ అందరూ సేమ్గా చేసుకోరు. ప్రతి ఒక్కరికి కొన్ని డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. మాకు వచ్చేసి ఈ వెండి పూస అనమాట, ఇదే మెయిన్. ఈ వ్రతం చేసుకునే ప్రతి ఇయర్ అయితే ఇలా ఒక వెండిది కొత్త పూస అయితే తెచ్చుకోవాలి. అలాగే రెడ్ కలర్ దారం కూడా తెచ్చేసుకోవాలి. ఒకసారి ఈ పూసలన్నింటినీ పసుపు నీళ్ళల్లో తడిపేసుకొని ఈ రెడ్ కలర్ దారం కొత్త దారంకి అయితే ఈ పూసలన్నీ కుచ్చి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్లో కుంకుమ వాటర్ ఇలా కలిపేసుకొని ఒక పెద్ద తమలపాకు తీసుకొని ఆ తమలపాకు పైన 21 కుంకుమ బొట్లు అయితే పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత పసుపు కొమ్మలు అయితే తెచ్చుకొని వాటిని కచ్చపచ్చ దంచేసుకొని మిక్సీలో వేసి ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. ఫ్రెష్గా తయారు చేసుకున్న పసుపుని అయితే పక్కన పెట్టేసుకోవాలి. పంతులు వచ్చాక ఈ పసుపుతో మనకైతే గౌరమ్మని చేసి మన వ్రతంలో కూర్చోబెడతారు. కేదారస్వామి వ్రతంలో మెయిన్గా అయితే బూరెలు పెడతారు. అయితే మేము వరిపిండి బెల్లం పాకం పెట్టేసుకొని అన్ని పెట్టేసుకున్నాము. ఇంకా బూరెలు అయితే 21 బూరెలు వేసుకొని పక్కన పెట్టుకున్నాము. ఈ బూరెలను అయితే మేము నెయ్యిలో మాత్రమే కాలుస్తాము, నూనెలో కాల్చము. ఒకసారి అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే ఒక కొత్త చాటలో ఒక కొత్త టవల్ వేసుకోవాలి. దాంట్లో 21 తమలపాకు, ఒకటేమో ఇలా పెద్ద తమలపాకులో బొట్లు పెట్టుకున్నాం కదా, అది కొత్త నోముతాడు, ఇంకా పాత నోముతాడు 2 అయితే పెట్టేసుకోవాలి. తర్వాత 21 ఒక్కలు అయితే పెట్టుకోవాలి. నెక్స్ట్ ముందే బూరెలు అయితే చేసి ఆరబెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా, అవి అయితే మొత్తం ఆయిల్ పీల్ చేసుకున్న తర్వాత ఈ చాటలో అయితే 21 బూరెలు కూడా పెట్టేసుకోవాలి. అయితే చాటలో తమలపాకులు, నోమతాళ్ళు, ఒక్కలు 21 బూరెలు అయితే అరేంజ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. వ్రతం చేసుకోవడానికి దేవుడి ఫోటో కూడా పెట్టుకొని అంతా అయితే అరేంజ్ చేసుకున్నాము. పంతులు గారు అయితే వచ్చేసి మనకి కేదారస్వామి వ్రతం అయితే మంచిగా చేపించేశారు. కేదారస్వామి వ్రతంతో పాటు శివలింగానికి అభిషేకం కూడా చేసుకున్నాం. చూడండి ఎంత బాగుందో అసలు. చూసారు కదా, శివుడు అభిషేకం ఇంకా కేదారస్వామి వ్రతం అయితే మా ఇంట్లో చాలా బాగా జరిగింది ఈసారి. మీలో ఎంతమంది ఈ వ్రతం చేపించుకునేటప్పుడు ఇలా అభిషేకం చేపించుకుంటారో కింద కామెంట్ చేయండి. ఇంకా మార్నింగ్ కేదారస్వామి వ్రతం అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయితే తులసి చెట్టు దగ్గర కూడా పూజ చేసుకొని ఉసిరి దీపం ఇంకా 365 ఒత్తులు అయితే వెలిగించేసుకున్నాము. సాయంత్రం అయితే శివాలయంకి వెళ్ళాము. ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. కార్తీక మాసం అంటేనే దీపాలు కదా. ఈ టెంపుల్లో అయితే శివలింగం చేసి దాని చుట్టూ ఇలా దీపాలు పెట్టారు. చూడ్డానికి అయితే చాలా బాగుంది. మధ్యలో శివలింగం, చుట్టూ దీపాలు, ఎంత బాగుందో కదా. నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది. ఈ దీపాల వీడియోస్ నేను ఆల్రెడీ షార్ట్స్లో పెట్టాను. ఎంతమంది అలా షార్ట్స్లో ఈ వీడియోస్ చూసారో కింద కామెంట్ చేయండి. ఈ కేదారస్వామి వ్రతం అయితే ఒక్కొక్కరు ఒకలా చేసుకుంటారు కదా. మా సైడ్ అయితే మా అత్తయ్య వాళ్ళు ఒకలా చేసుకుంటారు, మా మమ్మీ వాళ్ళు ఒకలా చేసుకుంటారు. ఇంకా మా అమ్మ వాళ్ళ సైడు, మా అత్త వాళ్ళ సైడు ఈ నోముల్లో కామన్ థింగ్ ఏంటంటే 21 బూరెలు. ఇంకా మొత్తం అయితే చాలా డిఫరెంట్ అనమాట. మేమైతే టెంపుల్లో కూడా పిండి దీపాలు వెలిగించేసి ఆ శివయ్యని అయితే దర్శనం చేసుకున్నాము. టెంపుల్ అయితే ఇక్కడ చాలా స్పెషల్, ఎందుకంటే కార్తీక మాసంలో మాత్రమే ఈ టెంపుల్ని తెరుస్తారు. కార్తీక మాసం అంతా ఇక్కడ శివుడి దగ్గర అయితే సైడ్కి అన్ని డెకరేషన్ చేసి మంచిగా పూజలు అయితే చేస్తారు. ఈ టెంపుల్ అయితే పొద్దుటూరులో ఉంటుంది. మీకు ఎవరికైనా ఈ టెంపుల్ తెలిస్తే కింద కామెంట్ చేయండి ఎక్కడ ఉంటుందా అని. ఇంకా పూజలు అయితే పసుపుతో చేసిన గౌరమ్మని అయితే కూర్చోబెట్టుకుంటాం కదా, ఆ గౌరమ్మని అయితే కదిలించి ఇలా చెరువులో అయితే వదిలేస్తాము. కార్తీక మాసం లాస్ట్ రోజు అయితే అందరూ చెరువులో దీపాలు వదులుతారు కదా, మేమైతే ముందే చెరువులో దీపాలు వదిలేసి ఇంకా హైదరాబాద్కి అయితే రిటర్న్ వెళ్ళిపోయాము.
చూసారు కదా, నేనైతే ఈ వీడియోని చాలా ఇష్టంగా షూట్ చేసుకున్నాను. అస్సలు డిలీట్ చేయబుద్ధి కాలేదు. అందుకే లేట్ అయినా పర్వాలేదు, మీరు అర్థం చేసుకుంటారని వీడియో అయితే ఎడిట్ చేసి పోస్ట్ చేశాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎలాగో వీడియో చూసారు కదా, ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.